సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'పవన్ కళ్యాణ్' గారి 'హరిహర వీరమల్లు' సినిమా టికెట్ రేట్లకు అంటే పెంపునకైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. సో, టికెట్ రేట్స్ కూడా ఏపీలో అయితే పెరిగిపోయాయి. తొందరలో తెలంగాణలో కూడా ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుందని తెలిసిపోతుంది. మరి ఎలా ఉన్నాయి ఈ టికెట్ రేట్స్? మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ టికెట్ రేట్స్ పెంపు పైన? అంటే టిక్కెట్ల రేట్లు పెంపు ఒకటే కాదండి, వీళ్ళు ప్రీమియర్స్ వేయాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు. ఈ ప్రీమియర్స్ 23 రాత్రి 9 నుంచి మొదలు పెట్టాలి అనేది ప్రోగ్రామ్. అంటే యాక్చువల్గా సినిమా రిలీజ్ 24 అనేది అఫీషియల్గా చెప్పినప్పటికీ 23 రాత్రికే దాని సినిమా పరిస్థితి ఏంటనేది తెలిసిపోతుంది. ఓకే. 23 9 గంటల షోకి ప్రపంచం అంతా ఆ సినిమా వైపు చూస్తుంది అనివార్యంగా. ఎందుకంటే అది సినిమా ట్రైలర్ బజ్ క్రియేట్ చేసిందా, ఇంకొకటి క్రియేట్ చేసిందా అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సినిమాకి జనం వెళ్ళటం అనేది ఒక ఆచారం. ఆయన కొత్తగా ఆయనది ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఏదో చేయాలనే ప్రోగ్రాం కాదు, ఆయనకు ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉంది. ఆ కల్ట్ ఫ్యాన్స్ థియేటర్ వైపు కదులుతారు. దాంతోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఏముందో చూడాలనేటువంటి, అంటే ఈ సినిమా మీద నెగిటివ్ పాజిటివ్ రెండు అభిప్రాయాలు సోషల్ మీడియాలో స్ట్రగుల్ అవుతున్నాయి. యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో రెండు శిబిరాల వాళ్ళు సినిమా చూస్తారు. ఈ సినిమాని విమర్శించడానికి సినిమా చూస్తారు. సీరియస్ క్రిటిసిజమే ఉంది సినిమా మీద. సీరియస్ క్రిటిసిజం ఉంది కాబట్టి సీరియస్ క్రిటిక్స్ అందరూ పెడతారు. అలాగే దీనికి వాళ్ళని వ్యతిరేకించే సెక్షన్స్ కూడా కదులుతాయి. సో ఈ హడావిడి కొంత సినిమాకు ఉపయోగపడవచ్చు. కానీ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రిలీజు ఈ రేట్లు పెంచుకోవటం మొదటి 10 రోజులకి అడిగారు, వీళ్ళు 10 రోజులకి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ కూడా అయిపోతుంది, పెద్ద ఇష్యూ ఏం కాదు. అలాగే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు 21. దానికి ఎలాగూ సినిమాటోగ్రఫీ మంత్రులందరినీ పిలుస్తున్నారు, అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళని అని చెప్తున్నారు. ఎవరు వస్తారు ఎవరు రారు అనేది వేరే గొడవ. ప్రమోషన్ అయితే ప్రాపర్గా జరగడం లేదు సినిమాకి అనేది అభిమానుల గొడవ. సినిమాకి ఇప్పటిదాకా అంటే ఇంకొక 3 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. 3 రోజులే, 3 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఎందుకు ఎవరూ మాట్లాడటం లేదు అనేది ఒక ఇష్యూ. ఎక్కడా కూడా ఇంటర్వ్యూలు లేవు. ఒక యూనిట్తో ఏం రత్నం గారు ఒక ఇంటర్వ్యూ చేశాడు అన్ని ఛానల్స్కి ఇవ్వటం కోసం, కానీ అది చాలదు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఒక మాట రాలేదు. ఏదో సందీప్ రెడ్డి ఒక వీడియో ఏదో రిలీజ్ చేశాడు, అది కొంత బజ్ క్రియేట్ చేస్తుంది. మిగిలిన వైపుల నుంచి ఇప్పుడు నిధి అగర్వాల్తో ఒక ఇంటర్వ్యూ ఇప్పించారు ఓ ఛానల్కు, జర్నలిస్ట్ ప్రేమ అనే ఛానల్కి వచ్చింది. అంతవరకే. ఒక జనరల్ ప్రోగ్రామ్గా ఏది జరగటం లేదు. సరే, ఆయనకు సంబంధించినటువంటి ఆర్థిక కష్టాలు ఉంటే ఉండొచ్చు రత్నం గారికి. అంటే ఈ సినిమా మీద టోటల్గా ఆయన ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంత చేస్తాడు, అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఏదైనా ప్రయోజనం వస్తే అదే ఆయనకి, దాని మీద ఆధారపడి ఉన్నాడు ఆయన తప్ప ఇంకెవరూ ఆ సినిమా వైపు పాజిటివ్గా ఉన్నట్టుగా కనబట్టలేదు యూనిట్ వైపు నుంచి. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఎక్కడ కనబట్టలేదు ప్రమోషన్స్లో. ఆయన ఏదో మొన్న ఎన్టీఆర్ ఎంజీఆర్ అని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు, అంతే. కాబట్టి ఒక సీరియస్ ప్రమోషనల్ యాక్టివిటీ జరగటం లేదు అనేటువంటి ఒక పెయిన్ ఉంది అభిమానుల్లో. మేబీ ఆ పెయిన్ 21వ తారీఖున కొంతవరకు తీరచ్చు. ఆ తర్వాత ఇంకొక ఈవెంట్ ఏమన్నా చేయగలరో లేదో తెలియదు, ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. అదే ఫైనల్, అదే మొదటి చివరి ఈవెంటు. ఆ తర్వాత సినిమా మీద అంటే దాన్ని సినిమాగానే చూడాలా లేకపోతే ఐడియాలజికల్గా చూడాలా అనేటువంటి ఒక క్లాష్ ఉంది. అంటే దానిలో చాలా విషయాలు ప్రస్తావించారు. నిజానికి వాళ్ళు అనుకున్న రోజున జాతీయవాదానికి ఒక మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ మీదే పవన్ కళ్యాణ్ ఇమేజ్తో ఈ కంటెంట్ని అమ్మేయచ్చు అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఒక భారీగానే వెళ్ళాడు. ఇప్పుడు ఆ శ్రమ వర్కౌట్ అవుతుందా అనే దగ్గర అనుమానం. దానికి వస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు, ఆ సినిమా కొనడానికి వస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన చెప్తున్న రేట్లకు అంగీకరించడం లేదు. దిల్ రాజు గారు, మైత్రి మూవీస్ ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనబట్టలా కొనుగోలుదారుల జాబితాలు. కొత్త పేర్లు ఏవో వినిపిస్తున్నాయి. డివిడి సుబ్బారావు ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళు కూడా సినిమా బిజినెస్లో ఉన్నవాళ్లే,
కాకపోతే ఒక బిగ్ హ్యాండ్ చేతుల్లో నుంచి ఇలా సర్క్యులేట్ అయితే వచ్చేటువంటి ఇంప్రెషన్ వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళు చొరవ చేసి ఇది ఒక బిగ్ స్టార్ సినిమా కాబట్టి దీన్ని ఏ రేంజ్లో ప్రమోట్ చేయాలి, ఏ రేంజ్లో జనాన్ని దగ్గరికి తీసుకెళ్లాలో ఆ స్ట్రాటజీలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. అవును. ఈ డబ్బులు లేవేమో రత్నం గారి దగ్గర అనటానికి రీజన్ ఏంటంటే ఇక్కడ బేరాలు ప్రాపర్గా జరగలే. ఆయన చెప్తున్న రేటుకి వీళ్ళు అంగీకారం కాదు. అందుకని పెద్దవాళ్ళు ఎవరు అక్కడికి లేరు, రేటు తగ్గించి చిన్నవాళ్ళకి ఇచ్చారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఓకే. తెలంగాణకి ఒక రేటు, ఆంధ్రాకి ఒక రేటు పెట్టి కేవలం తెలుగు రాష్ట్రాల మీద ఆయన చేసిన బిజినెస్, బయటకి తెలుస్తున్నటువంటి వ్యాపారం మ్యాక్సిమం 100 లోపే ఉంది. అది మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కన్ఫ్యూజనే ఇప్పటికీ. బయట ఇప్పుడు హిందీ మార్కెట్లో ఎవరికైనా అమ్మారా, లేదు ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారా అనే దానికి క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ని కొత్తగా ప్రమోట్ చేయక్కర్లేదు, ఇక్కడ చేయక్కర్లేదు, అక్కడ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని ఏరియాలకు వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాడు భారతీయ జనతా పార్టీ కోసం. అలాగే దక్షిణ ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశాడు. తద్వారా ఆయన ఏమిటి, ఆయన రాజకీయాలు ఏమిటి, ఆయన ఏ పార్టీ వైపు నిలబడతాడు అనే విషయంలో ప్రపంచానికి ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో ఈ సినిమా చూడొచ్చు అనే అభిప్రాయం కనుక ఆడియన్స్ కలిగించగలిగితే అది కొంత డ్రైవ్ అయ్యే అవకాశం ఉంది. ఈయనేమి మరీ తెలియని ముఖం ఏం కాదు, కొత్తగా మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేస్తున్న ఫేస్ అయితే కాదు. పొలిటికల్గా ఆయన తెలుసు, ఆయన సినిమా నటుడిగా కూడా తెలుసు. సినిమా నటుడుగా ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్లో ఒక సినిమాలో ఆయన కనిపించబోతున్నాడు కాబట్టి ఏమిటో చూద్దామనే క్యూరియాసిటీతో మొదటి రోజు హడావిడి అక్కడ కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే. సో ఈ మొదటి రోజు హడావిడి కొనసాగటానికి ఏమైనా ఉందా సినిమాలో అనేది ఆ రోజు తెలుస్తుంది. 23వ తారీఖు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఎవరికి సినిమా చూపించి అమ్మినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. సినిమాని హోల్డ్ చేసి ఇమేజ్ మీద బిజినెస్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ ఇమేజ్ మీద జరిగిన బిజినెస్ ఇలా కనిపిస్తోంది. ఇదేమి పెద్ద వ్యాపారం ఏం కాదు, చాలా చిన్న ధరలకే వెళ్ళిపోయింది. అది ఇంకా ఓటీటీలకి వాటికి ఎంతకి కమిట్ అయ్యారు, అగ్రిమెంట్లు ఎంతకి చేసుకున్నారు అనేది క్లారిటీ లేదు. శాటిలైట్ రైట్స్ ఎలా ఇస్తున్నారు అనేది క్లారిటీ లేదు. చూడాలి. ఫైనల్గా 23వ తారీఖు సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ నుంచి ఏ రకమైన ఒపీనియన్ జనరేట్ అవుతుంది అనే దాన్ని బట్టి దీని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కమిట్మెంట్ అయితే ఓటీటీకి కమిట్ అయి ఉన్నారు వీళ్ళు. ఆ కమిట్మెంట్ అయినటువంటి ధర అక్కడ నిర్ణయం అవుతుందా, లేకపోతే దాని మీద ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా అనేది 23వ తారీఖు రాత్రి 11 గంటలకి ప్రపంచానికి క్లారిటీ వచ్చేస్తుంది. ఓవర్సీస్ మార్కెట్ ఉంది, ఓవర్సీస్ మార్కెట్కి ఎంత కమ్మారో తెలియదు. అసలు ఎవరైనా కొన్నారా, లేదు డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా కొని స్వచ్ఛందంగా రిలీజ్ చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చారా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ఎక్కడా కూడా నోరు విప్పలేదు ఈ సినిమా గురించి. ఏదో ఒక డైలాగ్, ఒక వీడియో అయినా చేయాలి, ఆయన టైం లేదు. అందరూ ఈ సినిమాకి అండగా ఉండండి అని ఒక పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది ఆయన. మరి ఆ పిలుపునిస్తారా ఇవ్వడా, లేకపోతే ఆ రోజు వేదిక మీద నుంచి మాట్లాడటమేనా అనేది చూడాలి. ఆయన ఏదైనా ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఏదైనా ఒకటి, ఒక ఇంటర్వ్యూ, ఒక వీడియో ఒకటి రిలీజ్ చేయాలి వ్యక్తిగతంగా. అది రత్నం గారికి కొంత మోరల్ సపోర్ట్గా నిలబడుతుంది. ఆ మోరల్ సపోర్ట్గా ఉండేటువంటి వీడియో ఆయన రిలీజ్ చేస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ప్రమోషనల్గా సినిమా వీక్గా ఉంది. ట్రైలర్ నుంచి ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన బజ్ని జనాలకి, ఆడియన్స్ని, అంటే జనాలను తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టగలిగే పరిస్థితి, ఆ కనెక్టివిటీ అనేది సాధించే పరిస్థితుల్లో ఉన్నారా లేదా అనే దానిలో గందరగోళం ఉంది. మరి ఏ మేరకు 23వ తారీఖు ప్రతి ఒక్కళ్ళకి టెన్షన్గానే ఉంది. అసలు డిస్ట్రిబ్యూటర్లకి టెన్షన్గానే ఉంది. ప్రొడ్యూసర్ గారు ఎలాగూ టెన్షన్లోనే 5 ఏళ్ల నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కొత్త ఏం కాదు, అలవాటు పడిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోవడం లేదు. అభిమానులు మాత్రం ఆందోళన పడుతున్నారు ఈ సినిమా పరిస్థితి ఏంటి అని. ఇదేదో మార్కెట్ విస్తరణకి ఉపయోగపడుతుంది, ఆ మార్కెట్ మీద ఓజీ అనే సినిమా రిలీజ్ అయ్యి
వాళ్ళ ఫోకస్ అంతా ఓజీ మీద ఉంది. ఓజీ అనేది రిలీజ్ అయ్యి ఈ మార్కెట్ మీద దున్నేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. మరి ఏమేమి జరుగుతుంది అనేది 23వ తారీఖు రాత్రి 11ంటికి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్. ప్రస్తుతానికైతే ఆ సినిమాకి హడావిడేం లేదు, అంతా ప్రశాంతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్గానే నిర్ణయాలు వస్తున్నాయి ప్రభుత్వాలకి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా తెలుసు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా కన్సిడర్ చేస్తుంది, ఆంధ్ర ప్రభుత్వం కూడా కన్సిడర్ చేసింది ఆల్రెడీ. కాబట్టి ఆ పెరిగిన రేట్లు 100 రూపాయలు అంటే కింది తరగతులు 150 రూపాయలకు అమ్మాలి, పై తరగతులు 280కి ఎంతకో అమ్మాలి అని ఒక నిర్ణయం సింగిల్ స్క్రీన్స్కి తీసుకున్నారు. అక్కడ తెలంగాణలో 400 చిల్లర వరకు వెళ్ళొచ్చు అని అంటున్నారు, మల్టీప్లెక్స్లో అక్కడ 350 వరకు వెళ్ళొచ్చు అని అంటున్నారు. ఓకే. సో ఈ పెరిగిన రేట్లు, ప్రీమియర్సు, అభిమానుల ఒత్తిడి, తాకిడి, వీటి నుంచి ఏదైనా డబ్బులు జనరేట్ అయితే బయటపడిపోతారు. లేదంటే కనుక కష్టాలు ఎలాగూ అలవాటు అయిపోయాడు ఆయన. రత్నం గారు అనేక కష్టాల్లో ఇదో కష్టం అనుకుని ముందుకు వెళ్ళిపోతాడు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.